హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. అందుకు కావాల్సింది పోపుల మటన్ తీసుకొని ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాస్త కరివేపాకు, ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకొని కాస్త పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి కలుపుకొని సరిపడా కారం వేసుకొని అంతా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్లో ఫ్లేమ్లోనే 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇలా నూనె అంతా బాగా పైకి వచ్చినాక మరొకసారి కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి స్లో ఫ్లేమ్లోనే 5 నిమిషాలు ఉడకాలండి. ఇలా కూర అంతా బాగా ఉడికిన తర్వాత 1 చెంచా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని కాస్త కస్తూరి మేతి వేసి ఒక్కసారి అంతా కలుపుకొని మూత పెట్టి స్లో ఫ్లేమ్లో మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా అంతా బాగా ఉడికిన తర్వాత కాస్త కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.